ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. 28వ అధ్యాయంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట ఏంటండి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు తోడుగా ఉంటాను, నిన్ను మరలా ఇక్కడికి తీసుకుని వస్తాను. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే, యాకోబు తన ఇంటి నుండి, తన తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉన్నాడు. తన తల్లిదండ్రులే ఆయన్ని పంపిస్తూ ఉన్నారు. పంపిస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఆశీర్వదించి వారు పంపిస్తే ఎన్నో భయాలతో యాకోబు బయలుదేరాడు. ఆ దినాన మొదటి రోజే రాత్రిపూట దేవుడు కలలో దర్శనములో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే దేవుడు ఎలాగ మాట్లాడారో అలాగే యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు కేవలము ఒక చేతి కర్రతో తన ఇంటిని వదిలిపెట్టి ప్రాణ భయముతో పరిగెట్టుకుని వెళ్ళాడు. మరి లాబాను దగ్గరికి, తన తల్లి యొక్క తమ్ముడి దగ్గరికి, తన కుటుంబీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కేవలము తను చేతి కర్రతో మాత్రమే వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. అంటే దేవుడు సెలవిచ్చిన మాట మనం విని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని తోడు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అయితే అతను ఇంకా వెళుతూ ఉన్నప్పుడే ఎలాగ దేవుడు తోడుగా ఉన్నాడో ఒకసారి చూద్దాం. అతను అలాగ వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా అండి? మరి చూద్దాం. అక్కడ 32వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా అండి? మరి యాకోబు వెళ్తూ ఉంటే మరి దేవుని యొక్క సైన్యము కూడా, దూతలను కూడా యాకోబుకి తోడుగా దేవుడు పంపించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధి నిత్యము కూడా తోడుగా ఉండేది. అయితే ఒకసారి ఇంకా అసలు యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయాలు ఒక్కసారి చూద్దాం. అక్కడ ఏం జరిగింది? అతను మరి కొలువు చేస్తూ ఉంటాడు, గొర్రెలు కాసుకుంటూ, మరి తన యొక్క పశుల మందలన్నీ కూడా కాసుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఎంతగానో ఉంటుంది. లాబానుతో అంటే మీకు తర్వాత మీకు వీలైనప్పుడు ఆ అధ్యాయాలన్నీ చదవండి. నేను మీకు ఒక స్టోరీ లాగా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అలాగ చెప్తే మనకు బాగా అర్థమయ్యి మన హృదయంలో ఇమిడిపోతుంది. అయితే లాబాను ఏదైతే నీకు జీతంగా ఇస్తాను అని చెప్తాడో అదే పిల్లలు పుడతాయి. లాబాను చూస్తాడు, అతనికి జీతం ఏమి ఇస్తానంటే, కొలువు చేస్తూ ఉన్నందుకు నువ్వు ఉట్టినే కొలువు చేయొద్దు, నీకు జీతం ఇస్తాను. ఇదిగో పొడలతో పుట్టినవన్నీ నీకు జీతం అంటే, బలంగా పొడలు కలిగినవి పుట్టేవి అన్నీ కూడా అతనికి జీతం అయ్యేవి, యాకోబుకి శాలరీగా వెళ్ళిపోయేవి. అయితే లాబానికి చాలా మరి డౌట్ వచ్చింది, ఏంటి ఇలా జరుగుతుంది అని. అయితే శకునము చూశాడంట. శకునము చూస్తే ఏమి తెలిసింది అంటే, మరి యాకోబుతో దేవుని సన్నిధి ఉంది, యాకోబులో దేవుని ఆశీర్వాదం ఉన్నది, యాకోబు ఏ పని చేసినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే యాకోబును బట్టి లాబానుకి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు వెళ్ళక మునుపు లాబానుకు ఉన్నది కొంచెమే, కానీ యాకోబు వెళ్ళిన తర్వాత లాబాను యొక్క ఆస్తి చాలా పెరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా తను యాక్చువల్గా 20 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేస్తాడు. ఒక 7 సంవత్సరాలు భార్య కోసం. మరి భార్య మరి రాహేలు కోసం చేస్తే లేయాను భార్యగా ఇస్తాడు. ఏంటి, నాకు రాహేలు కదా అంటే, పెద్దదానికి ముందు పెళ్ళి అవ్వాలి కదా అని చెప్పి. అయితే రాహేలు కొరకు మరొక 7 సంవత్సరాలు, అలాగే లాస్ట్లో ఒక 6 ఇయర్స్ మళ్ళీ మందల కొరకు కొలువు చేస్తాడు. మొత్తం 20 ఇయర్స్ అక్కడ కొలువు చేస్తాడు. చూస్తే లాబాను యొక్క ఆస్తి పెరిగిపోతుంది, యాకోబు కూడా బోల్డంత ఆస్తి పెరిగిపోతుంది. వాళ్ళ కుమారులు చూసి, ఏంటి మా తండ్రి ఆస్తి అంతా ఇతనే ఎత్తుకుపోతున్నట్టుగా ఉన్నది అని అనుకుంటాడు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే వాళ్ళ ముఖాలలో ఇతని ఆశీర్వాదము చూసి, అంటే
ఎదుటివాడు ఈర్ష్యపడేంత ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నువ్వు దేవుల్లో నడుస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఏంటి ఇంత ఆశీర్వాదం ఆశ్చర్యపోతారు. ఇంకా ఆశీర్వాదం వస్తే ఏంటైపోతుందండి, ఒక విధమైన ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య కలిగినప్పుడు ఏంటి ఇంత ఆశీర్వాదం వాళ్ళకి అనుకుని ఇంకా నెగిటివిటీ మొదలవుతుంది. అప్పుడు దేవుడు అక్కడ నుండి మనల్ని తీసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళలో వ్యతిరేకత కలిగింది. వాళ్ళకి ఏంటి, నా తండ్రి ఆస్తి అంతా ఇతనే తీసుకుంటున్నాడు అన్న ఆలోచన రాగానే దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. దేవుడు మళ్ళీ మాట్లాడినప్పుడు చూడండి, 31వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి కూడా చదువుదాం. లాబాను కుమారులు తన తండ్రికి కలిగిన యావత్తు యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగి ఉన్న దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనికి ఉండలేదు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన మన జీవితాల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునిలో ఉంటున్నప్పుడు మనకిచ్చే దేవుని ఆశీర్వాదం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇష్టపడినంతగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఇక్కడ దేవుడు వెంటనే మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అక్కడ ఉన్న టైం అయిపోయింది, అక్కడ ఉండవలసిన టైం అయిపోయింది కాబట్టి వెంటనే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. 3వ వచనములో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుందనని యాకోబుతో చెప్పాను. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. యాక్చువల్గా తన ఇంటి నుండి వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడాడు 28వ అధ్యాయంలో, నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను, నిన్ను మరలా తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పి. అదే రీతిగా ఉండవలసిన టైం అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, నువ్వు వెనక్కి బయలుదేరు అని చెప్తా ఉన్నారు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు మాత్రం బయలుదేరి ఇంటికి పద అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దైనందిన జీవితంలో మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టేజ్ వైజ్గా మాట్లాడుతూ ఉంటారు. అబ్రహాముతో అలాగే మాట్లాడారు, యాకోబుతో అలాగే మాట్లాడారు, మనతో కూడా అలాగే మాట్లాడతారు. ఎప్పుడు చేయవలసిన పని గురించి అప్పుడు చెప్తా ఉంటారు దేవుడు. ఇదిగో నువ్వు ఆ పని చేయి, నువ్వు ఇదిగో ఈ పని చేయి. అది చేసిన తర్వాత వరకు మళ్ళీ మాట్లాడరు. అది విధేయత చూపించిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే స్టెప్ వైజ్ మళ్ళీ తిరిగి తన పితరుల ఇంటికి మీరు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పినప్పుడు దేవుడు మాట వెంటనే విన్నాడు. లాబానుతో చెప్తే లాబాను ఒప్పుకుంటున్నాడా? లాబాను ఒప్పుకోవట్లేదు. ఇంకొంచెం రోజులుండు, నువ్వు ఎలా వదిలేస్తావో అలాగా, ఏమీ పర్వాలేదు, నీకు నా మీద దయ ఉంటే ఉండు అంటున్నాడు. మనసులోనేమో కొంచెం బాధ ఉంటా ఉన్నది. ఇంకా ఎట్టకేలకు లాభం లేదు, దేవుడే మాట్లాడాడు నన్ను బయలుదేరమని అని బయలుదేరిపోతాడు. వాళ్ళ భార్యలతోనూ పిల్లలతోనూ అందరితో మాట్లాడినప్పుడు మమ్మల్ని చూసినప్పుడు కూడా మా తండ్రి మమ్మల్ని అన్యులుగానే చూస్తున్నారు కాబట్టి మనం వెళ్ళిపోదాం అని అంటారు. మొత్తం అందరూ కలిపి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు లాబానికి 3 days తర్వాత తెలుస్తుంది. తెలిసినప్పుడు లాబాను మొత్తం తన వాళ్ళందరినీ పట్టుకుని బయలుదేరతాడు. ఎవరిని? యాకోబుని తరమడానికి. బయలుదేరినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? లాబానుతో మళ్ళీ స్వప్నంలో జాగ్రత్త సుమా, నా బిడ్డ యాకోబు, నా బిడ్డ, నువ్వు మాట్లాడినప్పుడు జాగ్రత్త అని చెప్పి దేవుడు మరి హెచ్చరిక చేసినప్పుడు తగ్గిపోతాడు. కానీ వెళ్తాడు, ఎంతో గొడవ పెట్టుకుందామని వెళ్తాడు, ఏదో కీడు చేద్దామని ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు చేయనివ్వలేదు. మనము దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఎవరైనా హాని చేద్దామని అనుకుంటే వాళ్ళతోనే దేవుడు మాట్లాడి వాళ్ళకే భయం పెట్టి మనకి హాని చేయకుండా దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా 32వ అధ్యాయంలో
32వ అధ్యాయంలో మనము చూసినప్పుడు మనకేమి అక్కడ కనపడుతుందండి? దేవుని మాట, దేవుని ఆజ్ఞకు లోబడి బయలుదేరి వస్తూ ఉంటే ఆయనకి ఏమి కనపడ్డారు? ఎవరు కనపడ్డారు? యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. యాక్చువల్గా యాకోబు బయలుదేరి వెళ్తూ ఉంటే అతనితో పాటు ఎంతమంది ఉన్నారండి? చాలామంది. 4 భార్యలు, 2 భార్యలు, 2 దాసీలు, వారి యొక్క దాసీలు, వాళ్ళ పిల్లలు, మళ్ళీ దాసులు, దాసీలు, మందలు, పశువుల మందలు, బోళ్ళంతా, అవన్నీ కూడా చాలా పెద్ద సమూహంగా వెళ్తూ ఉంటే ఎవరికి ఎటువంటి ప్రమాదము లేకుండా దేవుడు మరి యాకోబు వెళ్తున్న మార్గములో ఎదుర్కోవడానికి దేవుని దూతలను పంపించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనకి దేవుడు తన ఏంజల్స్ని ఎప్పుడు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటాడు. చూడండి, జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ అని మన సీఎంలకి పిఎంలకి ఉంటుంది. అంతకంటే ఎక్కువైన ప్రొటెక్షన్, అంతకన్నా జెడ్ కేటగిరీ కన్నా ఎక్కువైన ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తాడు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు యాక్చువల్గా ఎదురెళ్ళడం అంటే ఏంటి? ఆనర్ చేయడం. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే నిన్ను ఆనర్ చేస్తారు. ఎదురెళ్ళి వాళ్ళతో పాటు కలిపి నడుస్తూ ఉన్నారు. వాళ్ళని వెంబడిస్తాం, ముందు వెనక ఉంటూ వాళ్ళకి ప్రొటెక్షన్గా ఒక పెద్ద మరి సమూహముగా 2 సేనలు, గొప్ప సేనలు. సేనలు అంటే ఎంతమందో లెక్కలేనన్ని అంతమంది దేవుని దూతలు కాపలాగా, ప్రొటెక్టర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్ లాగా దేవుడు పంపించారు. ఓ పక్క ఆనర్, ఓ పక్క సెక్యూరిటీ, అలాగా వెళ్తూ ఉన్నాడు. దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అదే ప్రొటెక్షన్ మనకి ఎల్లవేళలా ఉంటుంది. ఓకే, ఇంకా మనం ముందుకెళ్దామండి. దేవుని ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని చిత్త ప్రకారంగా నడిచేవాడికి వచ్చే ఆశీర్వాదాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అక్కడ మరి ఒక ప్లేస్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? షెకెము దగ్గరికి వచ్చారు. షెకెము దగ్గరికి వచ్చినప్పుడు ఈ లోపల ఇతనికి ఇంకొక భయం ఉన్నది. ఎవరి భయం ఉన్నది? ముందుగానే మనం చెప్పుకున్నాం, అన్న గురించి భయము. అన్న మోసము చేసి అన్న ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు. ఎలాగైనా అన్న చంపేస్తాడు అని భయంతోనే తల్లిదండ్రులు ఇంటి నుండి తిరిగి వచ్చేస్తారు. అన్నతో సమాధానపరిచారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత భయంతో ఉన్నాడంటే కబురు పెడతాడు. ముందుగా కబురు పెడితే ఏశావు 400 మందితో నీ దగ్గరకు వస్తున్నాడు అని చెప్పి మరి వారు చెప్తారు. అయితే ఏశావు ఖచ్చితంగా నా మీద పగబట్టి నన్ను చంపేస్తాడు అని భయపడిపోయాడు, చాలా భయపడిపోయాడు. ఇంకేం చేయాలి అని అనుకుని 2 భాగాలుగా చేసేస్తారు. ఒకవేళ అతను వచ్చి చంపుతూ ఉంటే వెనక నుంచి మిగతా వాళ్ళు పారిపోవచ్చని 2 భాగాలు చేస్తారు. మొదట లేయ కుమారులు, దాసీల్ని, వాళ్ళ పిల్లల్ని, దాని తర్వాత లేయ పిల్లల్ని, దాని తర్వాత రాహేలు యొక్క బిడ్డల్ని పెట్టి తన చివరిలో ఉంటాడు. అంటే ఎదుర్కొనేవారు వస్తూ ఉంటే, ఒకళ్ళని చంపుతూ ఉంటే వెనక నుంచి అందరూ పారిపోవచ్చు అన్న దీంట్లో అంత ప్రాణభయంతో ఉన్నాడు. అయితే ఏశావుకి కానుక పంపించాలని కానుక పంపిస్తాడు. ముందుగా కానుక, ఇదిగో నా ప్రభువుకి ఈ కానుక అంతా అని చెప్తాడు. అన్న అని అండు, సహోదరుడు అన్నాడు, నా ప్రభువు అంటాడు. ఎవరిని? ఏశావుని. అలాగన్నీ పక్కడబందీగా ఉంచుకున్న తర్వాత దేవుడు ఎన్కౌంటర్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన సంగతి. అందరినీ పంపించేస్తాడు. రేవు దగ్గర ఇంతను నిలిచిపోతాడు. అందరినీ రేవు దాటించేస్తాడు. ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్నాడు,
దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు. కానీ అన్న చూస్తే బయలుదేరాడు. నాకు చావు తప్పదు, ఈ చావు నుండి దేవుడే తప్పించాలి. అలాగా పడి విధాలుగా మనం ఆలోచన చేస్తూనే ఉంటామా? ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తామా? ఆలోచన చేస్తూ దేవుడికి మొరపెడతా ఉంటాం. దేవుడు వెంటనే ఎన్కౌంటర్ అయ్యారు. ఒంటరిగా నిలిచిపోయిన ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే దిగి వచ్చారు. దేవుని దూతను పంపించారు. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నారు. ఇంకా తరువాత నీ పేరేంటి? ఏం చెప్పాడండి? పేరు యాకోబు. అంటే అర్థం ఏంటండి? మోసగాడు. అంటే అక్కడ మనకి సింబాలిక్గా రాశారు, కానీ దాని అర్థం ఏంటంటే అతను పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఆ రాత్రంతా కూడా నా నాన్నను మోసం చేశాను, అన్న నేను ఏశావునని చెప్పి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నేను తీసేసుకున్నాను. నాకు ఇప్పుడు ప్రాణభయం కలగడానికి అదే కారణం. దేవుడు క్షమిస్తే నేను బ్రతుకుతాను అనుకున్నాడు. పశ్చాత్తాపంతో ఉన్నాడు. నేను యాకోబునే, నేను మోసగాడినే. దేవునితో ఎన్కౌంటర్ అవుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు జరిగిందా? అనుభవం ఉందా? అప్పుడు అవన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు గొప్ప సమాధానం వస్తుంది. ఇంకా ఏదైనా ఒప్పుకోవాల్సి వచ్చింది కూడా అదంతా కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ రాత్రంతా అదే జరిగింది. రాత్రంతా పెనుగులాడాడు అని అంటే నిజంగా ఏ కుస్తీ పోటీయో జరిగింది కాదు. రాత్రంతా కూడా హృదయంలో యుద్ధ భూమి మన మనస్సే. ఆ యుద్ధ భూమిలో పోరాటం జరుగుతూ ఉన్నది. దేవునికి యాకోబుకి గెలిచాడా లేదా? ఒప్పుకున్నాడు. నేను మోసగాడినే అని ఒప్పుకున్నాడు. నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ పాదాలు వదలను అన్నాడు. ఏం చేశాడండి దేవుడు? నీ పేరిక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా ఆయన దగ్గర పశ్చాత్తాపముతో ప్రార్థన చేసినప్పుడు మనకి తెలియకుండా చేసిన తప్పులు కానీ ఈ 3 దినాలు ఉపవాస కూడికలో మెయిన్ ఎయిమ్ ఎందుకంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి, మనల్ని హృదయ స్థితి ఒక్కసారి ఆలోచన చేసుకోవడానికి, దేవునితో ఎన్కౌంటర్. ఇప్పుడు మనం ఇంత స్తుతి ఆరాధన చేసాం, దేవుని సన్నిధిని మనందరం రుచి చూసాం, తర్వాత వాక్యాలు వింటున్నాం, దాని తర్వాత అలాగే వెళ్ళిపోతామా? ప్రార్థన చేసుకుంటాం, ఇంటికి వెళ్ళి అలాగే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామా? ఈ రాత్రి పూట దేవుని దగ్గర ఎన్కౌంటర్ అవ్వాలి, దేవునితో సంధించాలి. మన ఆలోచన, మన జీవిత విధానం ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఉందా అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఈ విషయంలో నువ్వు మీ అన్నను మోసం చేయలేదా? మీ నాన్నను మోసం చేయలేదా? ఎన్ని అబద్ధాలు నువ్వు. స్వరము ఏశావుదే. తడిమి చూశాడు. దగ్గరికి రా అంటే దగ్గరికి వస్తే ఏంటి కనపడిందండి? ఏశావు శరీరం లాగా ఉంది. ఏశావు శరీరం తడిమాడు చెప్పండి. మేక బొచ్చు, అన్నీ మోసమే, అంతా అబద్ధమే. స్వరం ఏశావుదే. తడిమి చూస్తే యాకోబు. వస్త్రం వాసన చూశాడు. ఎవడు వస్త్రాలు వేసుకున్నాడు? యాకోబు. ఏశావు వస్త్రాలు వేసుకున్నాడు. స్మెల్ చూశాడు. వస్త్రాలు ఏశావే. తడిమి చూస్తే ఏశావే. స్వరం యాకోబుదిలా ఉంది. లేదు నాయనా, నేనే ఏశావుని. దేవుడు అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అంతే, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకుంటా ఉంటే నీవిక యాకోబు కాదు, నీవిక యాకోబు కాదు. హల్లెలూయా. నిన్ను దేవుడు నీ పరిస్థితిని మార్చేయడానికి దేవుడు సంపూర్ణంగా అంతవరకు ఆశీర్వదించాడు. సంపూర్ణమైన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందంటే మనలో పాప క్షమాపణ కలిగి, మనలో విమోచన కలిగి, ఆయన రక్తములో పరిశుద్ధపరిచినప్పుడు అప్పుడు నిజమైన సంతోషం ఉంటుంది. ఎంత ఆస్తి ఉంది కానీ భయం ఉంది, ప్రాణభయం. దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత, ఆయన హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత, దేవుడి దగ్గర ఒప్పేసుకున్న తర్వాత
చనిపోయినా పర్వాలేదన్న ఆనందం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. తెల్లారిపోతుంది, వదిలే. ఏంటి ఆ మాట చూద్దాం ఒకసారి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అక్కడ దేవుని ముఖము, ఇది పెనూయేలు, ఇది దేవుని సన్నిధి, నేను దేవుని సన్నిధిని ఎన్కౌంటర్ అయ్యానని వెంటనే అక్కడ పెనూయేలు అని పేరు పెట్టేస్తారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి మనం తాపత్రయపడాలి. ఈ 3 రోజులు కూడా దేవుని ఆశీర్వాదం నేను అలాగన్నా పొందుకోవాలి. సంపూర్ణమైన ఆశీర్వాదం. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా సంపూర్ణమైన ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే ఆయన సన్నిధిలో ఎన్కౌంటర్ దేవునితో అవ్వాలి. మన పాపములు ఏమైనా ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాటిలన్నిటిని ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మనల్ని, మన పేరు కూడా మార్చేస్తాడు. ఆశీర్వాదానికి వారసురాలుగా నిన్ను చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యాడో అప్పుడు ఇంకా ధైర్యముగా వెళ్తూ ఉన్నాడు. ఏషావు ఎదుర్కొంటున్నాడు. ఏషావు ఎదుర్కొంటే మరి ఏషావు తినకన్నా యాకోబు కన్నా ముందుగా ఏమెళ్ళినాయి? కానుక వెళ్ళింది. కానుక వెళ్ళిన తర్వాత ఏషావు ఎదురుగుండా రాగానే 7 మార్లు సాష్టాంగపడి నమస్కారం చేసి నా ప్రభు, నా ప్రభు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఏషావు ఏం చేశాడో తెలుసా? ఎదుర్కొని పరుగెత్తి అతని కౌగిలించుకుని అతని మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడిచాను. చూసారా అండి? దేవునికి స్తోత్రం. ఏషావు అయితే చంపేస్తాడని భయపడుతున్నాడు, ఆ ఏషావుని మార్చేశాడు దేవుడు. కన్నీరు విడిచాడు, మరి మీద పడి, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నవాడు ఉన్నారు అని అంటే నీవు దేవునితో ఎన్కౌంటర్ అయ్యి దేవునితో మరి ఏమంటారు హత్తుకుంటే, దేవుని దగ్గర నీ స్థితి అంతా ఎప్పుడెప్పుడో చేసిన చిన్న చిన్న తప్పులు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే వాటిలన్నిటినీ పశ్చాత్తాపంతో ఒప్పుకుని వదిలిపెడితే దేవుడు నీ శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా భర్త అసలు ఎప్పుడు తిడతారండి? నీ భర్త అమితంగా ప్రేమించే వ్యక్తిగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పిల్లలు అసలు నా మాట వినట్లేదండి, అమ్మ నీ మాట తప్పితే ఇంకే మాట నాకు వద్దు అన్నట్టుగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీర్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుకి దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అక్కడ షెకెముకు వస్తాడు. షెకెముకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడండి? రిపీటెడ్గా నీవు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నువ్వు మొదట నేను నీకు దర్శనం ఇచ్చాను కదా బేతేల్లోనూ, నువ్వు ఒక స్తంభం మీద నూనె పోసావు కదా, ఇక్కడ మందిరం కడతాను అని అన్నావు కదా, అక్కడికి వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. దేవునికి తనకి ఒప్పందం అది. దేవుడు అక్కడ దర్శించాడు, మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొస్తానన్నాడు, తీసుకొస్తా ఉన్నాడు. బ్రేక్ జర్నీ చేశాడు. బ్రేక్ జర్నీ అంటారా, ఉండిపోదాం అనుకుంటున్నాడా? ఉండిపోదాం అనుకున్నాడు. ఉండిపోయినప్పుడే కదా అక్కడ స్థలాలు కొన్నాడు. చూడండి, షెకెములో ఉండిపోయి 33వ అధ్యాయము 18వ వచనం,
అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. నూరు వరహాలు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేం ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. చూడండి, ఇక్కడ అన్ని దేవుడు తీర్చేశాడు. ప్రాణభయం పోయింది, అన్నతో సమాధానం కలిగింది, అన్నిట్లో ఫస్టే ఆశీర్వదించాడు. ఈ అన్నతో కూడా సమాధానం కలిగింది. అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయాడు. ఏం చేస్తున్నాడు? షెకెములో గుడారం వేశాడు. ఒకటి. రెండోది ఏం చేశాడండి? పొలము కొన్నాడు. మూడోది ఏం చేశాడండి? బలిపీఠం కట్టే దేవుడు. నేను అక్కడికే వెళ్ళక్కర్లేదు, బేతేల్కే వెళ్ళక్కర్లేదు, ఎక్కడ కూడా దేవుడే, ఎక్కడ కూడా బలిపీఠం ఉంది, ఎక్కడ కూడా నేను జీవించవచ్చు. దేవుని ఉద్దేశం ఒకలాగా ఉంటే మనకి నచ్చిన చోట, మనకి నచ్చిన ప్లేస్లో, లేకపోతే నచ్చిన పనులు చేసుకుంటూ ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఇష్టమున్నా లేకపోయినా టూకీగా 34వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్తాను. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎప్పుడు కూడా దేవుని స్వరం వింటూ ఉన్నాడు. యాకోబు చేతి కర్రతో వెళ్ళిన అతన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్ళి అక్కడ సంపాదించాడో వాళ్ళకే ఈర్ష కలుగునంతగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళాడు. 4 భార్యలు, కుమారులు, కుమార్తెలు, 12 మంది మనకి లిస్ట్ ఉన్నారు. కానీ వారు కాకుండా ఇంకా కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మరి ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు తనకి మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. దూతల్ని ఎదుర్కోవడానికి పంపించారు. దూతలకి ప్రొటెక్షన్, జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చాడు దేవుడు. దేవునితో ఎన్కౌంటర్ అయ్యాడు పర్సనల్గా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని దేవుని చేతే మాట్లాడించుకున్నాడు. నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను వదలను అని. ఇంత జరిగిన తర్వాత, అన్నతో సమాధానం కలిగిన తర్వాత షెకెములో స్థిరపడిపోదాం అనుకున్నాడు. దేవుని ఉద్దేశం అది కాదు. అలాగ ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఇదంతా కూడా మనం చదవండి, 3 వచనాలు చదివితే చాలు. దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. చదవండి. షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో అవమానపరచెను. చాలండి, చాలు. నీ దేవుని ఆశీర్వాదం లేకపోతే దేవుని ప్రొటెక్షన్ లేని చోట్న నువ్వు జీవిస్తే, దేవుని మాటను నువ్వు మీరి ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా ఉండకూడని చోటును ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీతో ఉంటుందా? దేవుని ఆజ్ఞను నువ్వు పాటించకుండా ఉంటే ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానన్నాడు దేవుడు, ఆయన మాట విన్నంత వరకు. ప్రైజ్ లార్డ్. ఆయన బేతేలు వరకు వెళ్ళమంటే షెకెంలో ఆగిపోయాడు. ఇల్లు కూడా కొనేసుకున్నాడు, ఇంకా పొలం కూడా కొనేశాడు, ఇంకా బలిపీఠం కట్టేసి ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అయిపోయాడు. ఫుల్గా డిసైడ్ అయిపోయాడు. దేవునికి ఇష్టం లేని చోటున నువ్వు ఉంటే నిన్ను పెకలించి వేస్తాడు అక్కడి నుంచి. దీనా కుమార్తె ఆ ఊరిలో ఉన్న ఆ కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. ఈమె కుమార్తెలను చూడడానికి వెళ్తే ఆ ఊరి రాజుగారి కొడుకు చూశాడు, ఈమెని ఇష్టపడ్డాడు, చెరిపి వేశాడు, అవమానపరిచాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు, నాకు ఆ అమ్మాయే కావాలి పెళ్ళికి అని. వాళ్ళ నాన్నగారు వచ్చారు యాకోబు దగ్గరికి. యాకోబుతో మాట్లాడుతున్నాడు,
మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుమారులు వచ్చినంత వరకు వెయిట్ చేశాడు. కుమారులు వచ్చారు, డిస్కషన్ జరుగుతూ ఉంది. డిస్కషన్ జరుగుతూ ఉంటే లేవి షిమ్యోను చాలా కోపం వచ్చింది. నా కుమార్తె ఇలాగా నా చెల్లెలకి ఇంత ఘోరమైన అవమానం జరిగించారా, వీళ్ళు పెళ్లి చేసుకుందామని అడుగుతారా మళ్ళీని అని చెప్పి కపటముతో, వాళ్ళకి సున్నతి అనే ఆచారం ఉన్నది, మీరు ఆచారానికి ఒప్పుకుంటారా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరికీ గవిని దగ్గరికి వెళ్ళి, వాళ్ళు చాలా ఆస్తిపరులు, వాళ్ళ ఆస్తంతా మందే అయిపోతుంది కదా, మనం వాళ్ళకి ఓకే చేసుకుందాం. వాళ్ళు యాక్చువల్గా యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఈ స్థలంలో మీరుండండి, మీరు నివసించండి, మావన్నీ మీవి, మీ పిల్లలు మాకు ఇవ్వండి, మా పిల్లలు మీకు ఇవ్వండి, ఇస్తాము. దేవుడు ఆజ్ఞ ఏముంది, అన్యులు ఎవరినే నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మొత్తం ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో చూడండి. వాళ్ళు ఏంటి ప్లాన్ చేస్తున్నారు, ఎలాగైనా కూడా వాళ్ళ ఆస్తంతా మందే అవుతుంది కాబట్టి మనం ఒప్పుకుందాం. సున్నతి పొందడానికి ఒప్పుకున్నారు. థర్డ్ డేని లేచారు. లేవి షిమ్యోను మొత్తం పురుషులందరినీ హతం చేసేసి స్త్రీలను బలాత్కారంగా పట్టేసుకుని చెరపట్టి అంటే పట్టుకుని వచ్చేసి చెరపట్టి వాళ్ళ ఆస్తులన్నీ దోచుకున్నారు. యాకోబుకు మనోవేదన కలిగింది. ఆ ఊళ్ళో ఉండగలరా? ఉండలేరు. మొత్తం వాళ్ళందరూ కూడా హత్య చేయడానికి కారణమైపోయింది ఆ ఊళ్ళో ఉండడం. కుమార్తె జీవితం పాడైపోయింది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. నీవేమో ఆయన మాటను వినకుండా బాధను, శ్రమను ఒక్కొక్కసారి అవిధేయతతో తెచ్చుకుంటూ ఉంటాం. ఒకసారి చూడండి, ఇర్మియా 2వ అధ్యాయం 17 and 19 వచనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలనను నీకు నీవే ఈ బాధను కలుగజేసుకొంటివి. 19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు నీ బాధకును శ్రమకును కారణమగును. చూసారా అండి, దేవుడు ఏమంటున్నాడు చూసారా? నిన్ను దేవుడు ఆశీర్వదిద్దామనుకుంటే ఆయన మార్గాన్ని వదిలిపెట్టి, ఆయన ఆజ్ఞలు వదిలిపెట్టి, ఆయననే వదిలిపెట్టి, సొంతంగా అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్లకుండా ఉండిపోవడం వలన ఏంటి వచ్చింది? కుమార్తె చెరపబడింది, జీవితం పాడైపోయింది. కుమారులు వెళ్ళి మొత్తం అందరినీ కూడా కక్షతో మొత్తం అందరినీ కూడా రివెంజ్ తీసుకుని చంపేశారు, వారిని అంతటిని దోచుకున్నారు. ఇది కావాలా? యాకోబు మనస్తాపం పొందుతున్నారు. ఇదిగో నా గురించి ఏమనుకుంటారు, ఇదిగో నా పిల్లలు ఇలా చేశారని నా గురించి చెప్పుకుంటారు కదా, నాకు ఇంత చెడ్డ పేరు తెచ్చిన వారుగా మీరు అయిపోయారని మనస్తాపం. ఓ పక్క కూతురు జీవితం పోయింది, ఒక పక్క చెడ్డ పేరు వచ్చింది, హత్య చేసేవారుగా మారిపోయారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఒక్క ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటానన్నాడు, ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ నీకు ఆశీర్వాదం. లాభాన్ని ఏంటి శకునం చేసి చూసుకున్నాడు? యాకోబు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. అందుకే యాకోబుని పట్టుకుని వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాడు. చేతి కర్రతో వెళ్ళిన యాకోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. దేవుడు తన యొక్క మహా సైన్యమనే దూతలనే ఎదుర్కోవడానికంటే గణపరిచాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు యాకోబు ఆయన మాటను విని బయలుదేరి వచ్చేస్తున్నాడు వెనక్కి అని చెప్పి దేవుడు తన దేవదూతల సైన్యాన్ని పంపించాడు. వారికి జడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఏశావు వ్యతిరేకంగా మరి చంపేయాలి అన్న ఆలోచన తొలగించేశాడు. ఏశావు మనసు మార్చేశాడు. యాకోబును పట్టుకుని ఏడ్చినట్లుగా దేవుడు మనసు మార్చేశాడు. అంత ప్రేమ కలిగజేశాడు. శత్రువుగా ఉన్న ఏశావుని మార్చేశాడు. ముద్దు పెట్టుకుని
కన్నీరు విడిచినట్లుగా చేశాడు. నీ పరిస్థితులన్నీ మార్చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీకేది బాధకరమో, ఏది నష్టమో అవన్నీ తీసేసి దేవుడు నీకు ప్రొటెక్షన్ ఇచ్చి, దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు సంతోషంగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను చేద్దామని నిన్ను నడిపిస్తూ ఉంటే అన్నీ పొందుకున్న తర్వాత, లేదా మార్గ మధ్యములో నువ్వు దేవుని మాటను విసర్జించి సొంత ఆలోచనతో ఉంటే ఏమవుతుందో మనం చూసాం. మనకి బాధ కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా? మనకి సంతోషం కావాలా, దుఃఖం కావాలా? దుఃఖము దేవుని విడిచిపెడితే వస్తుంది. ఇందాక మీరు చదువు ఇర్మియా 2:17-19 వచ్చిన ఏంటండి? మన బాధకు, మనకి శ్రమకు కారణాలు ఏంటి? దేవుని మార్గాన్ని విడిచిపెట్టడం, దేవుని విడిచిపెట్టడం. అది వద్దు అంటున్నాడు దేవుడు. ఈ 3 రోజులు ఉపవాస కూడికలో మీరు ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుని దేవుడికి దూరమైపోతున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. యాకోబు ఎలాగా ఏంటది తన యొక్క పాప స్థితిని, మోసపు స్థితిని ఎలాగ దేవుని దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి ఆయనతో ఎన్కౌంటర్ అయినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడో అలాగా మీరు ఆశీర్వదించబడాలని. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ 3 రోజుల కూడిక. దేవుడు కోరుకుంటున్నది మిమ్మల్ని ఆశీర్వదించాలని. మీ ఎవరితో అసమాధానంగా ఉన్నారో వారితో సమాధానపరచాలని. ఏ పరిస్థితి క్లిష్టంగా సమస్యగా ఉందో ఆ సమస్యలన్నీ తీసేయాలని ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. మనకేంటి కావాలి? ఆశీర్వాదమా? దేవుని మార్గంలో నడుద్దాం. మన ఓన్ మార్గం అనుకుంటున్నామా? ఒకవేళ మీరు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా, దేవుని మార్గం నుండి కొంచెం డీవియేట్ అవుదాం అనుకుంటున్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి మీరు డీవియేట్ అవుతుంటే కుడికి కానీ ఎడవకు కానీ దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని నా ఉద్దేశం. నువ్వు కుడికి కానీ ఎడవకు కానీ తప్పిపోతే నీ బాధ, నీ శ్రమ నీవే తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త సుమా, అది వదిలిపెట్టు. అక్కడి నుండి బయలుదేరు. చూడండి నెక్స్ట్ అధ్యాయంలో 35. అయితే యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి, చాలు ఇంకా ఉందిలేండి, చదవండి. నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు అనుకుని అక్కడ కట్టేశాడు. దేవుడు యాక్సెప్ట్ చేశాడా? లేదు. నువ్వు వెళ్ళు, నువ్వు లే, ఇప్పటికైనా లేవకి ఏం చేస్తాడండి? అంత జరిగిన తర్వాత పారిపోవడమే. నువ్వు లే, పద, బేతేలుకి కదా నీకు రమ్మన్నాను రా. అక్కడికి వచ్చి నువ్వు ఎక్కడ మరి నూనె వేసి ప్రార్థించావో, ఇది దేవుని మందిరం అవుతుందని చెప్పావో అక్కడ నువ్వు బలిపీఠం కట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ బలిపీఠం కట్టి వచ్చే బయలుదేరాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళు. సో మనము ఒకవేళ దేవుని మార్గమునకు డీవియేట్ అయిపోతున్నామా? అయిపోతుంటే మళ్ళా దేవుని తట్టు తిరుగుదాం. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని, మనము ఆయన ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని మనల్ని ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ 3 రోజుల సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోవద్దు. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోనండి. ఏమైనా పనులు ఉంటే పోస్ట్పోన్ చేసుకోనండి. శ్రేష్టమైన సమయం, దేవుడు మీతో మాట్లాడే సమయం. వదిలిపెట్టొద్దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది, మధ్యాహ్నం ఉంది, మళ్ళీ రాత్రి ఉంది. ఏమండి, ఎక్కడి నుంచి వస్తుందండి ఈ సమయం? నార్త్ ఇండియాలో ఇలాంటి ఫెసిలిటీస్ లేవు, కూడుకోవడానికి వీలు లేదు. మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఎంతకాలం ఉంటుందో మనకే తెలియదు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. ఆయన యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యాకోబు శత్రువుల్ని, లాబాను శత్రుత్వంతో వస్తూ ఉంటే హెచ్చరిక చేశాడు, ముట్టడానికి వీల్లేదని. యాకోబు ఏశావు ఏమాత్రమన్నా హాని చేస్తాడేమోనని గుబులు పడితే ఏశావుని ఏడ్చి ముద్దు పెట్టుకునేవాడిగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. కొద్దిసేపు మనల్ని మనం పరీక్ష చేసుకుందామా? కొద్దిసేపు మన జీవితంలో దేవునికి ఇష్టం లేనిది ఏది ఉందో అది ముందు తొలగించుకుందాం. నెక్స్ట్గా దేవునికి విరోధముగా లేకపోతే దేవుని మార్గము నుండి వైదొలికి పోతూ ఉన్నామా? మళ్ళీ దేవుని మార్గంలోనికి వచ్చేద్దాం. మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించాలని కోరుతూ ఉన్నాడు. మనం ఆశీర్వాదానికి వారసులు. ఆయన మనల్ని పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, ఆయన బిడ్డలుగా చేసుకున్నారు, రాజులేని యాజక సమూహంగా చేసుకున్నారు, ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ సమయం ఒక్కటే చాలదండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 రోజులు కూడా ఏ పనులు ఎక్కువ పెట్టుకోకుండా దేవునితో సమయాన్ని గడపండి. ప్రార్థనలో పాస్టర్ గారు నడిపిస్తారు. ప్రభుని మనం ఏదైతే ఈ నెల దినాలుగా ప్రార్థించి అడిగి ఉన్నామో ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా ఈ మొట్టమొదటి వర్తమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. యాకోబు ఎలా ఒంటరిగా ఉన్నాడో అలా ఒంటరి అయిపోయినటువంటి మన జీవితంలో పరలోకము నుండి దైవ శక్తిని మన కొరకు పంపించి మనల్ని బలపరిచి మనల్ని అభిషేకించి ఆశీర్వదించి దీవించబడుతున్నప్పుడు మధ్యలో ఆటంకాలు అసూయలు వచ్చినప్పుడు తోడు సహాయం అందించి మరలా దేవుడు బేతేలుకు నడిపిస్తే మధ్యలో అన్న ప్రగతో ప్రతీకారంతో నింపబడిన వ్యక్తినే మిత్రుడుగా మార్చి కౌగిలించుకునేటట్లుగా చేసి మోసగాడితనాన్ని తొలగించి ఇశ్రాయేలుగా మార్చి బేతేలుకు వెళ్ళు, నేను కనిపెట్టిన స్థలము కంటే మధ్యలో షెకెములోకి వెళ్ళాడు, అవమానించబడ్డాడు. కుమార్తె జీవితంతో కుటుంబ కలహాలు మొదలైపోయినాయి. మళ్ళా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక హెచ్చరించాడు. నువ్వు వెళ్ళు, బేతేలులోనికి వెళ్ళమన్నాడు. నువ్వు లే, శుద్ధి చేసుకో, శుద్ధీకరించుకోమన్నాడు. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడారని, నాతోనే దేవుడు సూటిగా మాట్లాడాడు. నేను కూడా యాకోబు వలె తప్పడడుగులు వేస్తూ ఆశీర్వాదాల వైపు కాకుండా శాపాల వైపుకు, లోకం వైపుకు నేను తిరుగుతూ ఉన్నాను అన్నవారు ఎవరైనా ఉంటే మీ మనసులో దయచేసి ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క మహాకృప మన మీద ఉంది కనుకనే దేవుడు ఈరోజు స్పష్టంగా మెల్లనైన స్వరముతో దేవుడు మాట్లాడిండగా ఈ మాటలు మనం వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన ఎవరికి వారుగా చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగినటువంటి గొప్ప దేవుడు, నీ అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, యాకోబు నుంచి మాతో అనేకమైన విషయాలు మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మమ్మల్ని బలపరిచారు, నీకు స్తోత్రం. యాకోబు వలె దిక్కు తోచని స్థితిలో ఆ బెర్షెబ అరణ్యములో ఉన్నప్పుడు మమ్మల్ని కనుగొని ఆవరించి పరామర్శించి కృపచేత కాపాడిన గొప్ప దేవుడా, నీవు ఆశీర్వదించిన తర్వాత నాయనా మేము ఒకవేళ షెకెము లాంటి లోకాన్ని చూసి, ఈ లోకాశను చూసి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి ఒకవేళ మేము నా తండ్రి దాహుదం అయిపోతూ ఉంటే మరొక్కసారి నీ సేవకురాల్ని మా మధ్యకు తోడుకుని వచ్చి మమ్మల్ని పురుకొల్పి నీవు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడనే నీవు మరలా బలిపీఠమును కట్టని మొట్టమొదటి వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నిన్న మాటలు మా హృదయాల్లో ఫలింప చేసిన తండ్రి, ఇదిగో నీ ఆశీర్వాదాలిచ్చి విత్తినటువంటి ఈ మాటలు అనేకమైన హృదయములలో ఫలించునుగాక. ఆత్మీయ స్థితిలో కృంగిపోయినటువంటి వారు లేవనెత్తబడుదురుగాక. అవమానాలతో కృంగిపోయినటువంటి వారందరూ కూడా నీ ఆత్మశక్తి చేత నింపబడుదురుగాకని ప్రార్థన చేస్తూ, అలాగే నీ సేవకురాల్ని, ఇంకా వారి పరిచర్యను, డాక్టర్ గారిని, జాన్ సూజన్,
వాళ్ళ సంపూర్ణ కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటూ ఎంతో ప్రయాసతో వచ్చి వాక్యవర్తాన్ని మాకు అందించి వెళ్ళుచుండగా మీ కృప బిడ్డకు తోడొంచమని యేసు ఉన్నత నామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మీ యొక్క కుడి చేతిని పైకెత్తండి. ఒకవేళ యాకోబు వలె నా జీవితంలో దొర్లాడుతున్నటువంటి పొరపాట్లను ఈ 3 దినాలు సరి చేసుకుని ఆశీర్వాదాల వైపు నేను ముందుకు వెళ్తానన్నవారు 2 హస్తాల పైకెత్తి గట్టిగా దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి డాక్టర్ మెర్సీ బాల గారికి మరి యొక్క ఉపవాస కూడికల తరపున, సంఘం తరపున, కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవ